సుగుణమ్మకి ఒంట్లో బాగలేకపోవడంతో చింటూని ఇంటికి తీసుకొచ్చిన బాలు, మీనా, చింటూని బయటికి పొమ్మన్న ప్రభావతికి ఎదురుచెప్పిన మీనా, షాక్లో ప్రభావతి. అసలు ఇంతకీ ఇదంతా ఎలా జరగబోతుంది? రోహిణి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. అసలేంటి మీనా, ఆంటీకి నోరు అదుపులో ఉండదా? చూసావా, నేను ఆంటీ సైడున్నానని చెప్పేసి అసలు నన్ను ఎంతలా రెచ్చగొడుతున్నారో నీమీదికి. ఆంటీ మంచిగా ఉన్న మనుషుల్ని కూడా మార్చేయగలుగుతారు తెలుసా ఆవిడ మాటలతోటి అని శృతి అంటుంటే, పర్లేదులే శృతి, ఆవిడెప్పుడూ అంతే, అయినా ఆవిడ చెప్పిన మాటలకి నువ్వేం మారావు కదా అని మీనా అంటుంది. అవును మీనా, నేనొకళ్ళ మాటలకి నేనేం మారను. నేను వాళ్ల బిహేవియర్ని బట్టి, వాళ్లని చూసి దాన్ని బట్టి నేను అంచనా వేయగలుగుతాను. ఒకళ్ళు చెప్పారని చెప్పేసి నేను ఆటోమేటిక్గా మారిపోలేను. అయినా నువ్వు చాలా మంచిదానివి, నీ గురించి నాకు బాగా తెలుసు. అసలా సొంత అక్క ఎలా చూసుకుంటుందో నువ్వు నన్నలా చూసుకుంటున్నావు కాబట్టి నేను ఆంటీ మాటలు ఒక్క లెక్క కూడా చేయను అని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఇక శృతి మీనా మాట్లాడుకుంటుంటే అప్పుడే రోహిణి అయితే వస్తుంది. మీనా, రోహిణి వస్తుంది, యాక్ట్ చేయాలా వద్దా? అమ్మో, యాక్ట్ చేయకపోతే మళ్ళీ వెళ్ళి ఆంటీకి చెప్తుందేమో, యాక్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక శృతి మీనా అయితే మళ్ళీ దెబ్బలాడుకున్నట్టు యాక్ట్ చేస్తారు. అయ్యో, ఏమైంది మీకు, ఏంట్రా దెబ్బలాడుకుంటున్నారు అని ఇక రోహిణి అంటుంటే, మా ఇద్దరికి పడట్లేదులే, చిన్న గొడవైంది, అందుకని మేం మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి ఇక మీనా మరియు శృతి చెప్పడంతోటి రోహిణికైతే, ఏంటి మీ ఇద్దరికి గొడవ, మీ ఇద్దరిప్పుడు బానే ఉంటారు కదా, మీకేమైంది అని రోహిణి అడుగుతుంది. అదంతేలే రోహిణి, నీకు తెలీదు, ఆంటీ ఎళ్ళి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పారంట నన్ను మార్చేస్తుంది మీనా అని. అప్పుడు తెలుసుకున్నాను అసలు మీనాతో మాట్లాడకూడదని. అవునవును, నేను కూడా అందుకే తెలుసుకున్నాను ఎవరితోనా చనగా ఉండి ఏం కావాలితే వండి పెట్టుకోకూడదని. వెళ్ళి మీ అత్తయ్యనడుగు, మీ అత్తయ్య నీకన్నీ వండి పెడతారు. మధ్యాహ్నం నువ్వెలా భోంచేస్తావో నేను చూస్తాను. మీ అత్తయ్య డాన్స్ క్లాస్కెళ్లారు కదా, ఆవిడొచ్చి నీకెప్పుడు వండుతారో నేను కూడా చూస్తాన్లే అని మీనా అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి శృతి, అసలు మీనా ఎవరిమీద ఇలా గొడవపడ్డాడో నేను చూడలేదు, ఎందుకిలా గొడవపడుతున్నారు అని ఇక రోహిణి అడుగుతుంటే, చెప్పాను కదా రోహిణి, ఇలా మా అమ్మకి అత్తయ్యగారు చెప్పడం వల్ల ఇలా అయింది అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది శృతి. అమ్మో, ఇక్కడే ఉంటే నన్ను కూడా బుక్ చేసేస్తారు వీళ్ళు, వెళ్ళిపోవాలి అని ఇక పక్కన చేత మెల్లగా సైడ్ అయిపోతాడు. అమ్మో, మీకిలా గొడవలు కూడా జరుగుతాయా? పోహిలే, నువ్వు నా పార్టీలో వేసుకుంటా, నాతో మాట్లాడు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. అనుకున్నాను, అందుకే యాక్టింగ్ చేద్దామనుకున్నాను, రోహిణి కూడా సేమ్ ఆంటీ టైపే అని మనసులో అంటుకుంటుంది శృతి. ఇక రోహిణి మరియు శృతి అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు అయితే ట్రిక్కెళ్ళి వచ్చేసి, ఏంటిది ఇకలు పకపకలు వినిపిస్తున్నాయి, ఎవరిది అని చెప్పేసి ఇక బాలు అయితే లోపలికొచ్చి చూస్తాడు. డబ్బుడమ్మా, పార్లరమ్మా మాట్లాడుకుంటున్నారా? అంతేలే, ఎంతైనా డబ్బున్నోళ్లే, మమ్మలెవరు పట్టించుకుంటారు, అయినా మాతో ఎవరు మాట్లాడతారని ఇక బాలు అయితే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. అమ్మో, ఈయనొచ్చేశారు, ఈయన కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తారా, మంచి యాక్టర్ అన్మాటీన అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. అండ్ ఇక బాలు అయితే కిచెన్ రూంలోకి వెళ్తాడు. అబ్బా, ఏంటిది, బాలుకు కూడా పడతలేదా మీతోటి అని రోహిణి అడుగుతుంటే, అసలైన గొడవ రోహిణి నీకు తెలీదు, బాలు, మీనా, నాకు, రవికి నలుగురికి గొడవైంది, అందుకే ఒకళ్ళొకరితో మాట్లాడుకోవట్లేదు రోహిణి అని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే, అవునా, సరేలే, ఇదేదో మనకుపయోగపడేలా ఉంది, శృతిని నా వైపు తిప్పేసుకుంటే అప్పుడు తను నాకేమన్నా హెల్ప్ కావాలంటే ఈజీగా చేస్తుంది కదా, పోన్లే అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఏంటండి, వచ్చింది రాగానే యాక్ట్ చేసేస్తున్నారేంటి, ఏం చేద్దామనుకుంటున్నారు ఏంటి అనిక మీనా అడుగుతుంటే, ఏం లేదు, డబ్బుడమ్మ కూడా మా అమ్మ పార్టీయే కదా, అదే లే, పార్లరమ్మ కూడా మా అమ్మ పార్టీయే కదా, అందుకని తన దగ్గర కూడా యాక్ట్ చేయాలేమో అని యాక్ట్ చేశాను అనిక బాలు అంటుంటే, బాగానే గెస్ చేశారు మీరు కూడా, నేను శృతి కూడా ఇప్పటివరకు యాక్ట్ చేసే వచ్చానిక్కడికి అనిక మీనా చెప్తుంది. సరే కాని చింటూ వాళ్ళమ్మమ్మ మేరీ కనిపించట్లేదు ఈ మధ్యకాలం, ఒకసారి ఫోన్ చేయలేకపోయావా మీనా అనిక బాలు అంటుంటే, చేస్తానండి, ఆవిడ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కదా, మనమంటే అస్తమానం వెళ్ళిపోతున్నామేమో, అందుకని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అని నేను కూడా చేయడం మానేశాను అనిక మీనా అంటుంటే, అయ్యో, మనం వెళ్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారా, సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, ఇబ్బందిగా ఉంటే మనకే వెళ్లడం మానేద్దాము, చింటూ అంటే మనిద్దరికీ ఇష్టం గదా మీనా, వాడొక్కడే అలా ఎలా ఉంటాడు, మనం తీసుకొచ్చుకుంటే ఇక్కడ నలుగురు మధ్యలో హ్యాపీగా పెరుగుతాడు, అందరూ వాణ్ణి బాగా చూసుకుంటాం, మా అమ్మ గురించి పక్కన పెట్టుకాని మా నాన్నగాని, డబ్బుడమ్మగాని, రవిగాని, నువ్వుగాని, నేనుగాని చాలా బాగా చూసుకుంటాం కదా, ఒకసారి అడుగుదాము, అడిగి దాన్ని బట్టి ఏంతో తెలుసుకుందాము అనిక బాలు అంటుంటే, సరేనండి, మీరు చెప్పిందానికైనా సరే నేను ఖచ్చితంగా కనుక్కుంటాను, కాని ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేయాలి, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికెళ్దాము, ఇంటికెళ్ళి మాట్లాడదాము, సరేనా
అనిక బాలు అంటుంటే సరే కాసేపాగి ఫోన్ చేస్తానండి అని చెప్పేసిక మీనా అంటుంది. ఇంకో పక్క ప్రభావతి అయితే చాలా హ్యాపీగా అయితే కామాక్షి వాళ్ళింటికి వెళ్తుంది. ఏంటి వదినా, నీ ముఖం అంతలా వెలిగిపోతుంది, ఏమైంది, ఏంటి అనిక కామాక్షి అదుగుతుంటే, అబ్బా నేననుకున్నదయిందే, మీనా శృతికి అసలు పడట్లేదు, వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారనుకో, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఇదేం పిచ్చానందం నీకు, కోడళ్ళందరూ కలిసుండాలి, కొడుకులందరూ కలిసుండాలని కోరుకునే అత్తను చూశానుగాని ఇద్దరు కొట్టుకుంటుంటే అత్త సుఖపడ్డమేంటో నాకసలు అర్థం కావట్లేదు అని కామాక్షి అంటుంది. నీకు తెలియదులే కామాక్షి, నాకు మీనా అంటే పడదు. దాంతో నాకిష్టమైన వాళ్లు క్లోజ్గా ఉన్నా, డబ్బున్నవాళ్లు క్లోజ్గా ఉన్నా నాకు నచ్చదు. ఇవ్వాల కూడా ఇదిగో నీకోసం ఈ ఉండలు తీసుకొస్తుంటే మీనాకి ఇవ్వనని చెప్పేసి గొడవాడుకుంటున్నారు వస్తూనే. జరిగిందది, అందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అనిక ప్రభావతి అయితే కామాక్షితో చెప్తుంది. సర్లేగాని వండ తీసుకో అని చెప్పేసి ఇక పల్లి వండైతే ఇస్తుంది. ఇక ప్రభావతి కామాక్షికైతే, ఓ చాలా బావుంది, ఎవరు చేశారు, మీనా చేసిందా, ఛే అది చేస్తే నేనంత తింటానో నీకేం తీసుకొస్తాను, అవును మరి రోజూ తను చేశావంటే సిగ్గులేకుండా తినేసి ఇప్పుడేమో కబుర్లు చెప్తున్నావా ఏంటి వదినా, మాటలు వండిపెట్టేవాళ్లని దేవుళ్లగా చూడాలి, హ్యాపీగా కూర్చొని తినేస్తున్నావు కడుపు నిండా, మరి వండిపెట్టిన మనిషిని గౌరవించవా నువ్వు అనిక కామాక్షి అంటుంటే, ఏ ఊరుకో కామాక్షి, దానికి మర్యాదేంటి, అయినా ఈ ఉండరు మరలా రవిగాడు చేశాడు, రవిగాడు చేసినందువల్లే ఇక దాని గురించి శృతి మరియు మీనా కొట్టుకుంటుంటే దానికి ఇవ్వద్దని చెప్పేసి శృతికి ఎక్కించి చెప్పేసొచ్చాను నేను అనిక కామాక్షికి చెప్తుంది ప్రభావతి. వదినా ఇదంతా నిజమే అంటావా, ఇప్పుడు లేంది వాళ్ళంతలా కొట్టుకోవడం నిజమే అంటావా అనిక కామాక్షి అడుగుతుంటే, నా కళ్లతో చూశానులే కామాక్షి, నేను మీనా రెచ్చిపోవడం, వాళ్ళ రూంలోకి వెళ్లి మరీ గొడవపడ్డాం, నా కళ్ళారా చూశాను, చాలా ఆనందపడ్డాను, అప్పుడు డాన్స్ కూడా వేశాను తెలుసా నేను అని చెప్పేసి ఇక ప్రభావతి ఏంటంటే, చాలే చిచి ఏంటో ఇలాంటివన్నీ వినాల్సొస్తుంది, ఇలా వినడం కూడా ఫస్ట్ టైం నాకు అనిక కామాక్షి అంటుంది. సర్లే కాని వెళ్ళి ముందు డాన్స్ ప్రాక్టీస్ చేయి, పిల్లలందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని కామాక్షి అంటుంది. ఇదెక్కడత్తో ఏంటో, ఈవిడి కూడా ఇలాంటి అత్తొచ్చుంటే బాగా తెలిసేది దీనికి, కానీ ఈవిడికి కొంచెం మంచి అత్తగారే వచ్చింది, దీనికి అసలేం తెలియకుండా పోతుంది. మీనా అసలు ఎంత బాగా వంట చేసి అందర్నీ బాగా చూసుకుంటుంది, ఏంటో ఇది అని చెప్పేసి ఇక కామాక్షి అయితే ప్రభావతిని మనసులో తిట్టుకుంటుంది. ఇక రోహిణి అయితే పార్లర్కి వెళ్ళిపోతుంది. ఏవే నేను ఎలా ఎస్కేప్ అయ్యావే అనిక విద్య అడుగుతుంటే, ఎలాగోలా ఎస్కేప్ అయ్యాన్లే, సత్యం తెలుసా, ఇంక నువ్వెలాగోలా కవర్ చేస్తావనుకున్నాను, కానీ ఇంకా ఇరికించేలాగున్నావు విద్య నువ్వు నన్ను అనిక రోహిణి అంటుంటే, అవును మరి నువ్వు నాకు ముందే చెప్పాలి, నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నా పేరు వాడేసుకుంటే నాకేం తెలుసు, నువ్వెక్కడికి వెళ్తున్నావో నా పేరు ఎక్కడ వాడుకుంటున్నావో నాకెలా తెలుసు రోహిణి, నువ్వు ముందు చెప్పాలి నాకు, ఇంక పక్కకు వెళ్ళడం మానేస్తాను గదా, కావాలంటే రేపు వెళ్తాను, అంతేకాని నేను ఇరికేషన్ కావాలని నేను వెళ్తానో చెప్పు అనిక విద్య అంటుంటుంది. సర్లే నువ్వు కావాలని చేయలేడు కానీ నా రాత అలా ఉంది, నా టైంకలా నేను ఇరుక్కుపోయాను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది విద్యతోటి. సర్లే ఇరుక్కున్నావు గాని ఎలా బయటపడ్డావు మరి, ఏముంది మాలకూడానికి వెళ్ళాను, నీకోసం నీకు అబద్ధం చెప్పాను అని తర్వాత ఇంటికి వెళ్ళాక చెప్పాను, నా మీద అప్పటికి మనోజ్కి పీకల దాకా ఉంది, ఎలాగోలైతేనే కోపం తగ్గించి మాలవిచ్చాను గాని తను నన్ను నమ్మలేదు, కావాలని అబద్ధం చెప్పాననుకున్నాడు, దీనికి అబద్ధం చెప్తారా అని కూడా అడిగాడు, ఎలాగోలా కవర్ చేశాను, ఇంకేం చేస్తాను అనిక రోహిణి అంటుంది. అమ్మో నువ్వు బాగానే కవర్ చేస్తున్నావు గాని మనోజ్కి ఇంతలా తెలివితేటలు ఎక్కడ్నించొచ్చాయి, ఎప్పుడో ఇంతలాగా ఆలోచించడు కదా అని విద్య అంటుంటే, హలో విద్య నువ్వు యాక్టింగ్ చేయకే, మావాడు బాగా ఆలోచించగలడు, అందుకే కదా బిజినెస్ బాగా చేయగలుగుతున్నాడు, అవునవును 4 లక్షలు మింగేసి మళ్ళీ బిజినెస్ బాగా చేస్తున్నారంటున్నావా రోహిణి అని విద్య అంటుంటే, ఛే అస్తమానవే తెస్తున్నావు చూడు, మేం బాగా సేల్ చేసి అప్పుడు చెప్తాము, అప్పుడు అందరూ వచ్చి బాగా అమ్మారని చెప్పేసి అప్పుడు పొగుడుతారు, అప్పుడు చెప్తాను అందరి పని అని ఇక రోహిణి అంటుంది. సర్లే మేం కూడా రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని విద్య అంటుంది. ఇక మీనా అయితే ఖాళీ టైం చూసుకుని ఇక సుగుణమ్మకైతే ఫోన్ చేస్తుంది. హలో అమ్మా మీనా చెప్పు. అదేనండి మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని కనుక్కుందామని ఫోన్ చేశాను, అసలు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు కదా, అందుకని మధ్యకాలం చేయడం మానేశాను, మీకెలా ఉందండి అనిక మీనా అడిగేసరికి, లేదమ్మా హార్ట్అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను, ఇవాళ్లే డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాము అని సుగుణమ్మ చెప్తుంటే, ఏంటండి మీరు మాట్లాడేది, మీకు హార్ట్అటాక్ వచ్చిందా, అదేంటండి మరి ఇప్పటిదాకా చెప్పకుండా ఉంటారా, హాస్పిటల్కి రావాలంటే మా ఊరే కదా రావాలి, మీరెక్కడున్నారో చెప్పండి, ఇప్పుడు నేను వస్తాను, బయలుదేరతాం నేను మా ఆయన అనిక మీనా అంటుంటే, వద్దమ్మా వద్దు, మేమిప్పుడు డిశ్చార్జ్ అయిపోతాము, ఇంటికెళ్ళిపోతాము, ఇంటికెళ్ళాకే కాల్ చేస్తాను, అప్పుడు వద్దురుగాన్లే అనిక సుగుణమ్మంటుంది మీనాతోటి. సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి, అయితే పోనీ మా ఆయన్నేమైనా కారు వేసుకుని ఇమ్మమంటారా, అయ్యో వద్దమ్మా మీనా ఎందుకు మీకంత శ్రమ, ఆల్రెడీ నేను క్యాబ్ మాట్లాడేసుకున్నాము, క్యాబ్ వాళ్ళొచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు, నేను ఇంటికెళ్ళాక కాల్ చేస్తాను, అప్పుడు వద్దురుగాని అని చెప్పేసి సుగుణమ్మ చెప్పడంతోటి సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది మీనా. ఇక ఏవండి సుగుణమ్మ గారికి హార్ట్అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట అనిక మీనా వెళ్లి బాలుకి చెప్పగానే
అవునా, అయ్యయ్యో పాపం, పెద్దావిడికి ఎలా ఉంది మరి? పెద్దావిడికి బానే ఉందంట, అబ్జర్వేషన్లో పెట్టారంట, నేనంతా ఇప్పుడు బానే ఉందంట, డిశ్చార్జ్ అయిపోతున్నారంట అనిక మీనా అంటుంటే, మరి డిశ్చార్జ్ అయిపోతుంటే మన కారు మరి పురమాయిద్దాం గదా, ఎందుకని చెప్పలేదు మీనా నువ్వు? లేదండి, నేను ఆవిడికి అదే చెప్పాను, మా కారులో తీసుకెళ్తామంటే ఆవిడ మాట వినలేదు, ఆల్రెడీ క్యాబ్ మాట్లాడేసుకున్నారంట, ఆల్రెడీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్నారంట అనిక మీనా అంటుంది బాలుతోటి. సరే మరి మనం వెళ్దామా ఇవాళ సాయంత్రం అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఆవిడ ఇంటికెళ్ళాక కాల్ చేస్తానందండి, మరి ఏదో ఒకటి చేద్దాంలేండి, సాయంత్రం వెళ్ళమో రేపు వెళ్ళమో ఏదోటి చేద్దాము అనిక మీనా అంటుంది బాలుతోటి. సరే ఏమైనా కొని తీసుకొస్తాను ఫ్రూట్సు అనిక బాలు అయితే బయటికి వెళ్తాడు. ఇక రోహిణి అయితే వాళ్ళమ్మని డిశ్చార్జ్ చేయడానికని చెప్పేసి హాస్పిటల్కైతే వెళ్తుంది. అమ్మ ఫార్మల్స్ అన్నీ పూజ చేస్తాను, ఈలోపు నువ్వు కొంచెం లేసి అటు ఇటు నడువు అని చెప్పేసి ఇక రోహిణి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మొత్తం బానే ఉంది కదా అని కనుక్కొని, బానే ఉందమ్మా రోహిణి, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఆవిడ ఈ వయసులో ఆ పిల్లోని చూసుకోవడం, తనంతట తను స్ట్రెస్ ఫీల్ అవడం చాలా దారుణంగా ఉంటుంది ఈ వయసులో, ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే నెక్స్ట్ టైం ఇలా హాస్టల్కొస్తే బతికించడం కష్టమమ్మా అనిక డాక్టర్ అంటుంది. సరే డాక్టర్ నేను చూసుకుంటాను అని రోహిణి అనేసరిక బయటకొచ్చేస్తుంది. ఇక క్యాబ్లోకైతే చింటూని సుగుణమ్మని ఎక్కించి రోహిణి కూడా వెళ్తుంది ఇక సుగుణమ్మ వాళ్ళింటికి. ఇక డ్రైవర్ అయితే అక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. సుగుణమ్మని తీసుకెళ్లి ఇంక మంచం మీద పడుకోపెడుతుంది రోహిణి. అమ్మా చింటూని నువ్వు చూసుకోలేవు కదా, చింటూని ఎవరింటికైనా పంపిద్దామా అని చెప్పేసి రోహిణి అంటుంటే, సరే మీ చిన్ననాన్నమ్మ వాళ్ళింటికి పంపించు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళింట్లో మిగతా వాళ్ళ చుట్టాలుంటారు కదా వాళ్ళు చూసుకుంటారు, సరేనా అని చెప్పేసి ఇక సుగుణమ్మ చెప్పడంతోటి సరేనమ్మా అని ఇంక వాళ్ళకి ఫోన్ చేసి చింటూనైతే వాళ్ళ చుట్టాలింటికి పంపిస్తుంది. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకు, బాగా టాబ్లెట్స్ వేసుకో, నేను మళ్ళీ వస్తాను సరేనా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, నువ్వు రావలమ్మా నాకు తెలుసులే అని సుగుణమ్మ అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు రోహిణి? నీ తల్లికి ఒంట్లో బాలేదు, మంచం మీద వండి హార్టెటాక్ వచ్చింది, వండి పెట్టేవాళ్ళు ఒక్కర్లేరు, ఉంటానమ్మా అని ఒక్క నోట్లోంచి నీ మాట కూడా రావట్లేదు, ఇప్పుడు ఇంతకు మించి ఎలా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు అనిక సుగుణమ్మ అంటుంటే, అలా కాదమ్మా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంతసేపు నేను బయట ఉన్నాను అంటేనే ఇంట్లో ఏదోటనుకుంటారు, మళ్ళీ నైటికి కూడా నానని చెప్పానంటే ఖచ్చితంగా నాకేదో ఎఫ్ఐఆర్ ఉందని మళ్ళీ మనోజ్ ఫీలవుతాడు. నేను నీ దగ్గర హాస్పిటల్లో ఉన్నందుకు, మనోజ్కి అబద్ధం చెప్పినందుకు మనోజ్కి చాలా కోపమొచ్చింది. ఆ కోపం తీర్చడానికి, అనుమానం పోగొట్టడానికి చాలా టైం పట్టిందమ్మా నాకు. మళ్ళీ ఇప్పుడిక్కడ ఉండిపోతే మళ్ళీ వాళ్ళ నైటికి కూడా ఏదో ఒక కహాని చెప్పాలి మనోజ్కి నేను అనిక రోహిణి అంటుంది. సరేనమ్మా వెళ్ళు, నీ కాపురం నీకు ముఖ్యం కదా నీ కన్నతల్లి కంటే, వెళ్ళిపో అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంది. క్షమించమ్మా నన్ను, టాబ్లెట్స్ వేసుకో, ఇదిగో ఇక్కడే పెట్టాను, తిను అని చెప్పేసి ఇక రోహిణి అయితే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా అయితే సుగుణమ్మని చూడ్డానికైతే బయలుదేరతారు. సుగుణమ్మకు ఫోన్ చేసి, హలో ఏమండి మేమింటికొస్తున్నాము, మీకు బానే ఉంది కదా, బానే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అయ్యయ్యో బానే ఉన్నారమ్మాయి, ఇప్పుడు మీరు చూడ్డానికి రావాలేంటి చెప్పండి నన్ను, దూరం నుంచి ఈ టైంలో అనిక సుగుణమ్మ అంటుంటే, ఏం పర్లేదండి, సొంత అమ్మ అనుకుంటున్నాము, చూడ్డానికి రాలేమా అనిక మీనా బాలు అయితే బయలుదేరతారు. ఇక ఫోన్ కట్ చేసేసి ఇంక సుగుణమ్మ వాళ్ళింటికైతే వెళ్ళిపోతారు బాలు మీనా. ఎందుకమ్మా రావద్దన్నాను కదా, ఎందుకొచ్చారు మీరు అని సుగుణమ్మ అంటుంటే, అయ్యో రావడంలో తప్పేముందండి, మీరు పెద్దవాళ్ళు, మీ దగ్గర చూసుకోవడానికి కనీసం ఎవ్వరూ లేరు, అందుకనే మేమొచ్చాము, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి, నేను లేకపోతే ఎలాగో మీకు, అందుకే మీకు కాసేపు సేవలు చేద్దామని వచ్చాను అనిక మీనా అంటుంటే, అవునండి వాళ్ళమ్మకు చేస్తుందనుకొని చేస్తుందిలేండి, మీరేమీ అంత ఫీల్ అవ్వకండి, మీకు వండి పెట్టేవాళ్లు కూడా ఎవ్వరు లేరు కదా, ఈ కండిషన్లో మీరు లేచి వండుకుంటే మీకు మళ్ళీ ఇంకా హార్టెటాక్ రావచ్చు, చెప్పలేం, అందుకని మీరలా రెస్ట్ తీసుకోండి, మా మీనా వంట చేసి పెడుతుంది మీకు అనిక మీనా అయితే కిచెన్లోకెళ్ళి వంట చేస్తుంది. వంట చేసి తీసుకొచ్చి సుగుణమ్మ ముందు పెడుతుంది. సొంత కూతురు కన్నా ఎక్కువ చేస్తున్నారమ్మా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని సుగుణమ్మ అంటుంటే, అయ్యో పర్లేదండి, మీ రుణం నా దగ్గర ఏమీ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక కూతురు కని నేను వండి పెట్టానని అనుకోండి అనిమంటుంది. సరేనమ్మా అలానే అనుకుంటాను అనిత సుగుణమ్మ అయితే భోంచేస్తుంది. సరేనండి, మరి మీకొక విషయం చెప్దామనుకుంటున్నాం మేము అని మీనా అంటుంటే, ఏంటమ్మా అది అనికి సుగుణమ్మ అడుగుతుంది. మరేం లేదండి, చింటూ ఏడి, చింటూ వాళ్ళ చుట్టాలింటికెళ్ళాడమ్మా. అవునా, ఇంక నేనెవరింట్లనా ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను అని బాలు అంటాడు. లేదు, నాకొంట్లో బాలేదు కదా, వాడికి వండి పెట్టాలి కదా, అందుకని చుట్టాలింట్లో వదిలేయమని చెప్పి మా పక్కింటి వాళ్లకి చెప్పాను, అందుకని వాళ్ళు తీసుకెళ్లి వదిలిపెట్టేసొచ్చారు అనిక సుగుణమ్మైతే మీనా వాళ్లకి చెప్తుంది. మరేం లేదండి, చింటూని మేం దత్త తీసుకుందామనుకుంటున్నాము, అది మీకేం అభ్యంతరం లేకపోతేనే, మీరు ఒక్కరే వాడికి వండి పెట్టాలన్నా కష్టమే, రేపొద్దున సడన్గా మీకేమన్నా అయితే చింటూనెవరు చూసుకుంటారు
అందుకే ముందుగా మేం దత్త తీసుకుంటాము. కాని మీతోనే ఉంటాడు, మేం అప్పుడప్పుడు చూసి వెళ్తాం. తర్వాత తనకి మాతో ఉండాలనిపిస్తే తను మాతో ఉండొచ్చు. మేమొక్కలకే ఉండాలన్నా సరే మేము ఒంటరితనం మీరుండలేరు కదా, చింటూతో అలవాటైపోయింది కాబట్టి. చింటూ మీ దగ్గరే ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాము. మీకు కొంచెం వయసైపోయాక అప్పుడు మిమ్మల్ని చింటూని తెద్ద తీసుకెళ్ళిపోతాము అనిక బాలు మీనా అంటుంటే, నా కూతురికి లేని ఆలోచన మీకొచ్చిందమ్మా అని చెప్పేసి ఇక కళ్లల్లో నీళ్లైతే పెట్టుకుంటుంది. ఇక సుగుణమ్మైతే, అయ్యో వాళ్లతో మమ్మల్ని పోల్చకండి, మేము మానవత్వం ఉన్నవాళ్లం, మేం బాగా చూసుకుంటామని చెప్తున్నాం కదా మిమ్మల్ని, మీరేం భయపడకండి, చింటూ మావాడు, మా కొడుకు, సొంత అమ్మనాన్నలా చూసుకుంటాం అని బాలు అంటాడు. సరేనమ్మా మీ ఇష్టం అనిక సుగుణమ్మంటుంది. ఒప్పుకుంటున్నారా మీరు దత్తతికి? ఒప్పుకుంటున్నాను అని సుగుణమ్మంటుంది. చాలా థ్యాంక్స్ అండి. అయితే చింటూని ఇవాళ మాతో పాటు తీసుకెళ్ళొచ్చా అనిక మీనా అడగడంతోటి తీసుకెళ్ళండి అనిక సుగుణమ్మంటుంది. వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి ఇక చింటూనైతే ఇక్కడికి తీసుకొచ్చామని ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. ఇక కాసేపు కూర్చున్నాక చింటూ అయితే ఇంటికొస్తాడు. మీనా ఆంటీ, బాలు అంకుల్ బావున్నారా? బావున్నాను చింటూ, మాతో పాటు మా ఇంటికొస్తావా? అరే చక్కడిగా వస్తాను అనిక చింటూ అండంతోటి చింటూనైతే తీసుకుని బాలు మీనా అయితే బయలుదేరిపోతారు సుగుణమ్మకి చెప్పేసి. ఇక సుగుణమ్మైతే ఫోన్ తీసుకుని రోహిణికైతే ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా ఏమైంది? ఏం లేదు రోహిణి, బాలు మీనా అక్కడికొచ్చారు, దత్తత గురించి అడిగారు. ఏంటి దత్తత గురించి అడిగారంటున్నావా? వస్తమానం అటు చెప్పాను కదా ఇవ్వనని, ముఖం మీద చెప్పేమని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళెందుకిక్కడికొచ్చారు? అందరికీ ఫోన్లు చేసి చెప్పుకుంటున్నావా నీకు ఒంట్లో బాలేదని అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏంటి విటకారంగా ఉందా నీకు? నేనెందుకు చెప్పుకుంటాను? వాళ్లే తెలిసొచ్చారు నాకు. ఇందాక కాల్ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతున్నావన్నారు, ఊరొస్తా అన్నారు, నేను రావద్దని చెప్పాను అనిక సుగుణమ్మ అంటుంటే, అయినా నువ్వెందుకు వాళ్లకు కాల్ లిఫ్ట్ చేశావు? వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావమ్మా నువ్వు అనిక రోహిణి అంటుంది. నోరు మూయవే, చింటూకి ఒంట్లో బాదినప్పుడు వాళ్లే బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా నాకోసం వంట పెట్టి నాకోసం ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి నాకు కాసేపు కాళ్లు ఒత్తిమరీ వెళ్ళింది. తనకేమవసరమని? సొంత కూతురు నీకే అది ఆశలేదు, కాని మీనాకెంత ధ్యాసుందో చూశావా అనిక సుగుణమ్మ అంటుంటే, నాకవన్నీ అనవసరం, నా చింటూని ఎవ్వరితో పంపకు, నేను చింటూని ఎవ్వరికీ దత్తతివ్వను అనిక రోహిణి అంటుంది. వాణ్ణి చిన్నప్పటినుంచి పెంచింది నేను, కష్టపడి ఇంత పెద్దవాణ్ణి చేసింది నేను చెప్తున్నాను, నేనే దత్త ఇస్తాను అనిక సుగుణమ్మైతే ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి మా అమ్మ మొత్తం వాళ్ల తరఫునే మాట్లాడుతుందేంటిది అని చెప్పేసి ఇక రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంక చింటూని తీసుకుని బాలు మీనా ఇంటికి రావడంతో ప్రభావతి అయితే, ఏండ్రా మళ్ళీ వీణి తీసుకొచ్చారేంటి అని ఇక ప్రభావతి అంటుంది. అప్పుడిక రూంలో నుంచి రోహిణి అయితే బయటికొస్తుంది. చింటూ, మళ్ళీ చింటూని వీళ్ళి తీసుకొచ్చారేంటి? నేను మా చుట్టాల వాళ్ళింటికి పంపించేశాను కదా అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇప్పుడు మీకేమైంది? మీకేమైనా అడ్డమొచ్చాడా వీడు? మాతోనే పడుకుంటాడు మా రూంలో అనిక నీనా అంటుంటే, మీకు రూముంటే అప్పుడు మీతో పడుకోపెట్టుకోండి వాణ్ణి, రూమే లేదు కదా మీకు అనిక ప్రభావతి అంటుంటే, పైన టెంటేసుకొని మేం ముగ్గురం పడుకుంటాము, మీకేమైనా అడ్డొస్తే పక్కకు వెళ్ళి మీరు పడుకోండి మీ రూంలో, మీకంటే ఒక రూం ప్రశాంతంగా ఉంది కదా, అందులో పడుకోండి అని మీనా అంటుంది. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావా నాకు? ఎదురు సమాధానం కాదత్తయ్యా, అస్తమానం తీసుకొచ్చినట్టు మాట్లాడతారు, ఇది రెండోసారే కదా రావడం చింటూ, అయినా చిన్న పిల్లోడు ఎంత తింటాడని నాకసలు అర్థం కావట్లేదు. మీరు భారీగైపోతాయి డబ్బులైపోతాయని బాధపడుతున్నారు, ఎవరు తినేస్తారు ఏం తినేస్తారు అనిక మీనా అంటుంటే, నాకైనే అవసరం, ఎలాగోలా ఏడండి కాని వాణ్ణింట్లో ఉండడానికి వీల్లేదు, అయినా వాణ్ణెందుకు తీసుకొచ్చారు అనిక ప్రభావతి అంటుంటే, అత్తయ్య మాటలు మర్యాదగా రానివ్వండి, వాడు చిన్నవాడు, వాడికి వాళ్ళమ్మమ్మకి ఒంట్లో బారేదు, హార్టెటాక్ వచ్చింది. ఏంటమ్మా హార్టెటాక్ వచ్చిందా? సత్యమంటుంటే, అవును మావయ్యా, హార్టెటాక్ వచ్చింది, ఇవాళే డిశ్చార్జ్ అయ్యారు, ఆపరేషన్ చేయలేదు కాబట్టి సరిపోయింది, ఆపరేషన్ చేస్తే ఆవిడనెవరు చూసుకుంటారు? ఆపరేషన్ పడలేదు కాబట్టి నిజంగా దేవుడికి దండం పెట్టుకోవాలి అని మీనా అంటుంది. అందుకనే కాని వీణ్ణి తీసుకొచ్చారు, ఎవరూ చూసుకునేవాళ్లుండరని, అంతేనా అనిక సత్యం అంటుంటే, అవును మావయ్యా, తనని చూసుకోడానికి ఎవరూ ఉండరని తనని తీసుకొచ్చాను, కాని అత్తయ్య చూశారా ఎలా మాట్లాడుతున్నారు అనిక మీనా అయితే ప్రభావతికి ఎదురు చెప్తుంది. ఏంటండి మీరు దానికి సపోర్ట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు, ప్రభా నువ్వు నోరు మూసుకొనుండు, మీరు తీసుకెళ్ళండమ్మా మీనా అనిక సత్యమంటాడు. సరే మావయ్యా అనిక చింటూనని అయితే పైకి తీసుకెళ్లి ఫ్రెషప్ అయిచేసి తీసుకొస్తుంది మీనా అయితే. ఆకలేస్తుంది అనిక చింటూ అయితే కిచెన్లోకి వెళ్లి వెతుకుతూ ఉంటే అప్పుడే రోహిణి వెళ్తుంది. ఏంటి చింటూ, అన్నం కావాలా? పద నేను తినిపిస్తాను అనిక అన్నం పెట్టి చింటూకైతే అన్నం తినిపిస్తూ ఉంటుంది రోహిణి. అడి చూసిన ప్రభావతి అయితే, ఏయ్ రోహిణి, వాడికి అన్నం తినిపిస్తున్నావేంటి? నీ సొంత కొడుకులాగా, వాడికి చేతులున్నాయి, వాడు తినలేడా? లేకపోతే మీనా తినిపించలేదా? నువ్వెందుకు తినిపిస్తున్నావ్ అని ప్రభావతి గట్టిగట్టిగా అరిచేసరికి బాలు మీనా ఇంట్లో వాళ్లందరూ కిందకొచ్చేస్తారు. అయ్యయ్యో అడ్డంగా దొరికిపోయానా, ఇప్పుడు ఏం చెయ్యాలి అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది.
ఏదో పాపం ఆకలన్నాడని అన్నం పెడుతున్నారత్తయ్యా, అంతకుమించి ఏమీ లేదు అని రోహిణి అంటుంటే, ఇదేంటి పాదరమ్మకి చింటూ అంటే అంతిష్టమా? లాస్ట్ టైమైతే కళ్లకు గంతలున్నాయి కాబట్టి తినిపించడంతో అంతా అనుకోవచ్చు, ఇప్పుడు కళ్లకు గంతల్లేవు కదా, ఎందుకు తినిపిస్తుంది అనిక బాలు మీనా అయితే డౌట్ పడతారు. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.